కల్వకుంట్ల కవిత ధైర్యంగా బయటకొచ్చి పార్టీనైతే పెట్టారు. కొంతమంది ట్రోల్స్‌తో, షర్మిలతో కంపేర్ చేస్తూ మీమ్స్ చేస్తుంటే, మరోపక్క ఆమెను సమర్థిస్తూ పాటలు రాస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది లీడర్స్ అసలు ఆ పార్టీని పట్టించుకోనవసరం లేదు. పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి అని కొట్టిపారేస్తున్నారు. ఒక మహిళ సీఎం అవ్వకూడదా అని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఒక లక్ష్యం ఉండడం వేరు, హర్ట్ అవ్వడం వేరు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పనవసరం లేదు. ఒక మహిళను కించపరిస్తే రాజకీయ పరిణామాలు ఎంత దూరం ఎల్లాయి అనేది తమిళనాడులో విట్నెస్ చేశాం మనం. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు రావడానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. చూద్దాం ఈలోపు రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి అనేది. సుచేత కృపలాని, షీలా దీక్షిత్, మమతా బెనర్జీ, జయలలిత నెక్స్ట్ వీళ్ళలాగే కవిత కూడా సీఎం కుర్చీ ఎక్కుతారా? లేదంటే సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా? చూద్దాం. ఈసారి అయితే ఖచ్చితంగా రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయని మాత్రం గట్టిగా చెప్పగలను. ఇక ఈ పార్టీ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.